నమ్మేవాళ్ళు. పాత నిబంధనలు కూడా పునరుద్ధానం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడింది. ఓకే. ఈ 2వ వచనంలో మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారు. కొంతమంది నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొంతమంది నిత్యంగా నింద అనుభవించడానికి. ఇది పునరుద్ధానమే కదా. ఇకపోతే యెషయా గ్రంథం 26వ అధ్యాయం కూడా ఇదే సందర్భం రాయబడింది. 19వ వచనం నుంచి మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఓకే. సమాధులు తెరవబడేటువంటి సందర్భం ఇది. ఇలా పాత నిబంధనలో పలు సందర్భాలు మనం పునరుద్ధానాన్ని గురించి చూస్తాం. ఇకపోతే మోషే పొదను గురించినటువంటి సందర్భంలో పునరుద్ధానాన్ని గురించి దేవుడు మాట్లాడాడని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతాడు. ఓకే. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ పునరుద్ధానం అనేది ఉంది. అయితే కొత్త నిబంధనలో మనకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే, ప్రయోజనం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడయ్యాడు. దీన్ని చరిత్ర చూసింది, మనకు నిర్ధారణ ఉంది. కానీ పాత నిబంధన ప్రజలు విశ్వాసం మీదనే జీవించారు. ఇకపోతే పాత నిబంధనలో విశ్వాసులైన వారు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన తిరిగి పొందుకున్నారు అని వ్రాయబడింది. శూనేమీరాలు ఉంది బైబిల్లో. ఎలీషా కాలంలో తన కుమారుణ్ణి మరలా తిరిగి పొందుకుంది, పునరుద్ధానమే అది. ఇకపోతే ఏలియా కాలంలో సారెపతు విధవరాలు కుమారుడు అలాగే చనిపోయి బ్రతికించబడ్డాడు. ఇలా పలు సందర్భాల్లో ఎలీషా మరణించినప్పుడు ఆయన కాలి శల్యాలను తగిలి ఆ శవం లేచి కూర్చుంది. చివరికి అబ్రహాము, అందరికంటే ముందుగా అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పుడు ఏమనుకుంటాడు అంటే, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు ఇస్సాకు మరణించినా సరే తిరిగి సజీవుడిగా మారుస్తాడు అనే ఉద్దేశంతో అర్పించడానికి వెళ్తాడు. ఓకే. అంటే పునరుద్ధానం ద్వారా పొందొచ్చు అని వెళ్ళాడు. అబ్రహాం దగ్గర నుంచి పునరుద్ధానం ఉంది. నమ్మలేదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు వాళ్ళని, మీరు లేఖనాలని ఎరుగకపోవటం వలన మీరు ఇలా పొరపాటు పడ్డారు అని మాట్లాడతాడు యేసు ప్రభు. ఓకే. మీరు లేఖనాలు గ్రహించట్లేదు, దేవుని శక్తిని గ్రహించట్లేదు, పొరపాటు పడ్డారు మీరు అని యేసు ప్రభు మందలిస్తాడు వారిని. ఆ మందలించి మోషే పొదను కూర్చిన సందర్భంలో నుంచి పునరుద్ధానాన్ని పట్టుకొస్తాడు యేసు ప్రభు. ఓకే. లేఖనాలు తెలియక సద్దూకయ్యుల మతం పుట్టుకొచ్చింది.